మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని అన్నప్పుడు ధర్మపురి నియోజకవర్గ ప్రజలు బాగుంది అనేవాళ్ళు 43%, 43.75% అయితే బాగోలేదు అనేవాళ్ళు 46.87%, మెరుగుపరుచుకోవాలి అనేవాళ్ళు దాదాపు 10%. అంటే నెక్ టు నెక్ ఉన్న, అంటే 50-50. గతంలో కూడా అక్కడ ధర్మపురిలో ఎన్నికలు అంటే హోరాహోరీగా ఉండేది. సో ఇప్పుడు కూడా బాగుంది అనే వాళ్ళ సంఖ్య దాదాపు ఎంత ఉందో, బాగాలేదు అనే వాళ్ళ సంఖ్య దాదాపుగా ఉంది. సో ±5% కరెక్షన్ ఉంటుంది కాబట్టి 50-50గా అయితే మనం భావించుకోవచ్చు. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా. కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. ఆ సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. అదే ఎట్లా ఉంది ఇక్కడ? దాదాపుగా 20 నెలలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఎట్లా అనిపిస్తుంది? మనం ఏంటంటే ఇప్పుడు సర్పంచ్లు ఎలక్షన్ లేవు, జడ్పీ ఎలక్షన్ లేవు, మందు బత్తాలకు ఇబ్బంది చేస్తారు, ధర్నా చేస్తారు. ఎంత ఇబ్బంది అంటే ఏమంటే కేసీఆర్ అని వాడుతున్నారు. కానీ రైతు అన్న విషయం, కానీ రైతుకు ఫస్ట్ మందు బత్తలు కావాలండి. ఏ విషయం కాదు, మందు బత్తలు బరోబరి కావాలి మనకు. రైతు ఫస్ట్ రైతు కావాలి మనం, అంతే. ఓకే, ఏమైనా కేసీఆర్ అంటారు. మీ ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి హోదాలో ఉన్నాడు, వస్తారా అట్లూరి లక్ష్మణ్ గారు ఇక్కడ మన పనులు చేయడానికి కానీ అటు ఇటుగా వస్తారా? వస్తాడా? అదే ఓకే. ఇక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి ఏమనుకుంటాడో ఎట్లా, కానీ కొత్త పింఛన్ అయితే ఇప్పటి వరకు స్టార్ట్ లేదు. ఏమున్నాక పాత అప్పుడు నెల అటు నెల ఇటు వేసుడు, కొత్త అయితే వచ్చుడు లేదు. ఇంకా ఆయన ప్రవర్తన ఏది మాకు కుదురుతలేదు సరిగా. ఇప్పుడు ఏం వస్తున్నాయి, ఏం వస్తలేవు, అన్నిటికీ ఇబ్బంది ఉంది. ఆ ఫ్రీ బస్సు పెట్ట బదులు అదే 2500 ఇస్తే అయిపో కదా. లేడీస్ ఇంట్లో పిల్లలకు సాదుకుంటుంది, బస్సు పెట్టే ఏం లాభం. కాంగ్రెస్ పాలన వచ్చిండు అయితే బెస్ట్ అన్న. ఎందుకంటే రైతులకు రుణమాఫీ చేసిండు, అండ్ 2 లక్షల వరకు రుణమాఫీ చేసిండు. మళ్ళీ సెకండ్ వచ్చేసి 500 రూపాయలు గ్యాస్ కనెక్షన్ చేసిండు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు. గత 10-15 ఏళ్ళ ఉంటా మాత్రం టిఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేదు, చేస్తా అన్నది కానీ చేయలేదు. ఎమ్మెల్యే లక్ష్మణ్ గారు అందుబాటులో ఉంటారు, ఇప్పుడు మినిస్టర్ కూడా అయ్యారు. ఎట్లా ఉంటారు? ప్రజల దగ్గరికి వస్తారా? ఇక్కడ ఏమైనా పనులు ఉంటే చూసుకుంటారా? మంత్రులు వస్తున్నాడు కానీ కరెక్ట్ లేడు ఈ లోకల్ వరకు అయితే. ఎట్లుంది మన కాడ? మన ఇప్పుడు మీ ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్ గారు ఎట్లా చేస్తారు? పనులు ఎట్లా చేస్తారు? అట్లూరి లక్ష్మణ్ గారు దొరదారు చేసి పెడతాడు, ఏ పనులైనా చేసి పెడతాడు, పర్వాలేదు. గతంలో బీఆర్ఎస్ ఉండే కదా, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ఉంటే అన్నప్పుడు ఏం పనులు ఏం కాలే, కానీ ఇప్పుడు మంచి పనులు అవుతుంది. ఫ్రీ బస్ పథకాలు ఎట్లా అనిపిస్తుంది? ఫ్రీ బస్ కావచ్చు, రేషన్ బియ్యం కావచ్చు. ఫ్రీ బస్ పథకాలు మంచిగానే ఉన్నాయి. గ్యాస్ సిలిండర్లు మాత్రం ఫెయిల్ అయింది ఒకటి, కరెంట్ బిల్లు పాస్ అయింది. రుణమాఫీ మాత్రం కాలే కొంతమందికి.